క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభువారి అత్యంత కృపను బట్టి జీవిత గమ్యం అను టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రతి మనిషికి శరీర సంబంధమైన ఆవేశాలు ఉంటాయి. ఆవేశం, ఈ శరీర సంబంధమైన ఆవేశాల వల్ల మనం దేవుడు మన పట్ల తలించిన ఉద్దేశాలు నెరవేరకుండా అడ్డుకుంటున్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ శరీర సంబంధమైన ఆవేశాల విషయంలో మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 22 నుండి 30 వరకు ఉన్న మాటలు లేఖన భాగంలో మనము చదవగలుగుతున్నాము. లూకా 13. ప్రభా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగా, ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కనుక అయ్యా తలుపు తీయమని ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మేము ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పారు. అంటే ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రియులారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ప్రభుతో మనం ఉండాలంటే మొట్టమొదటిగా ఆవేశాలని స్వాధీనంలో పెట్టుకోవాలి. శరీర ఆవేశాలను మనం ఏం చేయాలి? స్వాధీనంలో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పేర్లు చెప్పాడు 13వ అధ్యాయం లూకా సువార్తలో 28 నుండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకు త్రోయబడిటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు అని రాయబడతాను. అంచేత ప్రియులారా, ఈ మాటలు కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఫస్ట్ మనము శరీర ఆవేశాలను స్వాధీనంలో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనకి శరీర ఆవేశాలను మనం ఏం చేయాలి? స్వాధీనంలో పెట్టుకున్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆ మాట చూడగలుగుతా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అంటున్నాడు. అంచేత మనుషులందరికీ యోగ్యమైనది మనం ఆలోచిస్తూ ఉండాలంటే అంటే ఏంటంటే ఆలోచన పరులుగా ఉండాలి, కానీ ఆవేశపరులుగా మీరు ఉండకూడదు అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఫస్ట్ మనము ఏ విషయాలలో మనకి ఆవేశం ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, అపోస్తల కార్యములో దేవాది దేవుడు ఇశ్రాయేలుని ఇంచుమించు 13వ అధ్యాయం, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 18వ వచనములో ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను అని రాయబడతాను. అంటే 40 సంవత్సరాలు దేవుడు వారి చేష్టల్ని సహించినట్టుగా లేఖనంలో చూడగలుగుతా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని మాట మనం గమనించినట్లయితే ఈ సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటే, పరలోక రాజ్యంలో ప్రభువుతో ఉండాలంటే సహించాలి. ఏమిటి సహించాలి? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిగా ఒకటి గమనిస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ
6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని రాస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన ఆ మాట నమ్మి, ఏ మాట? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటను నమ్మాడు. అంటే ఆలస్యమైంది. సో మొట్టమొదటిగా ఇక్కడ మనము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం, అంటే ఆలస్యమును సహించాలి. ఆలస్యాన్ని, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి, అద్భుతాలు ఆలస్యం అవుతాయి. ఆ ఆలస్యాన్ని సహించే మనసు నీలో ఉండాలి. ఆవేశపడిపోకూడదు. ఒక పెద్ద కంపెనీలో అంటే డైరెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉన్నప్పుడు దానికి చాలామంది అప్లికేషన్ పెట్టారు, కానీ కొద్ది మందిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ కొద్ది మందిని ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు ఏం జరిగిందంటే, పొద్దున్న 9 గంటలకంట అందరూ కూడా ఇంటర్వ్యూకి వచ్చేసారు అండి. మరి మధ్యాహ్నం 12కి కూడా లోపలికి పిలవలే, సాయంత్రం 4 గంటలకు కూడా లోపలికి పిలవలే. ఈ మధ్యాహ్నం 12-1 గంట అయిపోయిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే, ఇంతమంది జనం ఇంటర్వ్యూకి వచ్చారు కనుక మనకి ఎక్కడ దొరుకుతుందని కొంతమంది వెళ్ళిపోయారు. మరికొంతమంది దూర ప్రాంతం నుండి మేము వచ్చామే, మేము వెళ్ళిపోతాం, మాకెందుకు ఇది ఇక్కడ దొరికేటట్టే ఏం కనబడలేదంటే, అప్పుడు ఆ కంపెనీ వారు తిరుగు ప్రయాణానికి కూడా ఖర్చులు ఇచ్చేశారంట. తిరుగు ప్రయాణం ఖర్చులు కూడా ఇచ్చేశారు కనుక చాలామంది సాయంత్రం కూడా వెళ్ళిపోయారు పాపం 4 గంటలకల్లా. ఇక్కడ సాయంత్రం 6 అయ్యేసరికి మరికొంతమంది ఈ రోజంతా మరి ఏం ఇంటర్వ్యూ ఎత్తలే, రేపు ఎత్తుతారులే అనుకొని మరికొంతమంది రేపు వద్దాం ఇవాళ అంతే అనుకొని మరికొంతమంది వెళ్ళిపోయారు. ఇట్లాగా రాత్రి 9 గంటలకి ప్రియులారా మరి కేవలం 3 మాత్రమే నిలబడ్డారు, మిగతాలంతా వెళ్ళిపోయారు పాపం. అప్పుడు 9 గంటలకి ఇంటర్వ్యూకి పిలిచాడు. వాళ్ళు పిలిచి అని ఆ 3లో ఎక్కువ చదువుకున్న ఆయనకి డైరెక్టర్ పోస్టు, ఇంకో ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు, ఇంకా కొంచెం తక్కువ చదువుకున్న ఆయనకి పిఆర్ఓ పోస్టులు ఇచ్చి వెంటనే ఉద్యోగాలు ఖాయం చేసుకున్నారంట. అప్పుడు వాళ్ళు అడిగారంట, సార్ మరి మాకన్నా గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళంతా వచ్చారే, మరి వాళ్ళందరూ ఇదైపోయినారు, పొద్దున్న 9 గంటలకు పిలుస్తామని రాత్రి 9 గంటలకు పిలుస్తున్నారు ఏంటి అని అంటే, అప్పుడు ఒక మాట అన్నాడు, ఇంత పెద్ద కంపెనీకి డైరెక్టర్గా ఉండాల్సిన వ్యక్తి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండవలసిన వ్యక్తికి ఓర్పు ఉండాలి. ప్రైమరీ క్వాలిఫికేషన్ చదువులే అయినప్పటికీ, డిగ్రీలే అయినప్పటికీ ఇక్కడ ఇలాంటి కంపెనీ నడపాలంటే, ఇలాంటి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అంతా చూడాలంటే డైరెక్టర్కి టైం చూడకూడదు, ఎంతసేపు అయినా ఓపికతో కనిపెట్టాలి, ఎంతసేపు అయినా తిరగాలి, ఎంతసేపు అయినా ఉండాలి. అలాంటి వ్యక్తుల కోసమే మేము ఇన్నాళ్ళు కనిపెట్టాం. మీరు రాత్రి 9 అయినా ఓపికతో కూర్చున్నారు కనుక అదే మాకు ప్రైమరీ క్వాలిఫికేషన్ అయింది, అందుచేత మమ్మల్ని అంతకుమించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు బదులు చెప్పారంట. అందుచేత ప్రియులారా, కనిపెడితే ఆశీర్వాదాలు దొరుకుతాయి, కనిపెడితే నీకు అద్భుతాలు దొరుకుతాయి, నీకు ఆశ్చర్యకార్యాలు దొరుకుతాయి. తొందరపడ్డావా జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. ఆవేశం అనర్థానికి తీసుకెళ్తుంది, ఆవేశం నిన్ను సర్వనాశనం చేస్తుంది. కనుక ఆలస్యమైన కనిపెట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నించాలి అన్నది మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంచేత ప్రియులారా ఆ యొక్క మాట రెండవదిగా ఏమండి, లేఖన భాగంలో మనము చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడిరి. రెండవదిగా
అన్యాయాన్ని సహించేవారుగా మనం ఉండాలి. అన్యాయాన్ని సహించేవారుగా మనం ఉండాలని లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. అన్యాయాన్ని సహించడం అంటే ఏమిటి అని అంటే, కొన్ని సందర్భాల్లో మనకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బైబిల్ కొన్నిసార్లు నువ్వు మేలు చేస్తే కీడెదురవుతుంది, పాప నువ్వు మంచి చేస్తే చెడు చేస్తారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనము అన్యాయాన్ని సహించేవారుగా ఉండాలని దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, అన్యాయాన్ని సహించడం అంటే ఎట్టాగా లేఖనంలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ యాకోబుని గురించి మీకు బాగా తెలుసు. యాకోబు వాళ్ళ మామ అయిన లాబాను దగ్గర పనిచేయడానికి జీతగాడుగా చేరాడు. 20 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర పనిచేశాడు. 10 మార్లు జీతం మార్చాడు. 10 మార్లు జీతం మార్చాడు. కారణం ఏంటంటే, మామ ఉద్దేశం యాకోబు ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి అన్నది యాకోబు ఉద్దేశం. లాబాను ఉద్దేశం. లాబాను యాకోబును ఒట్టి చేతులతో పంపాలి అన్నది మామ ఉద్దేశం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? అంచేత ఎంతో అన్యాయం చేస్తున్నాడు మామ, ఎంతో అక్రమం చేస్తున్నాడు యాకోబుకి. అట్లా చేస్తున్నప్పుడు రాయబడిన మాటలు మనం గమనిస్తే ఏమని రాశాడంటే అక్కడ యాకోబా, చూడండి 31వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది. 11వ వచ్చింది. యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న 12వ వచనం, పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. చూసావా, దేవుడు అంటున్నాడు, లాబాను నీకు చేయునది యావత్తును నేను చూచి తిని. కనుక ప్రభువు నీ అన్యాయాన్ని చూడాలి, నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూడాలి, నీకు జరుగుతున్న మోసం ఆయన చూడాలి, నీకు జరుగుతున్న అక్రమం ఆయన చూడాలి. అప్పుడు నీ పక్షంన ఆయన వ్యాజ్యమాడతాడు, అప్పుడు నీ పక్షంన ఆయన యుద్ధమాడతాడు, నీకు సహాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఒట్టి చేతులతో పంపాలనుకున్న యాకోబు లాబాను కన్నా గొప్పవాడైపోయాడంట. 43వ వచనం అనగా 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 43లో, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చూసావా? అంచేత మనిషి నిన్ను పాడు చేయాలని చూస్తున్నా, మనిషి నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా, నువ్వు కానీ యేసు ప్రభు నమ్ముకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన యందు భక్తి కలిగి ఉంటే, ఏ స్థలంలో అయితే నీకు అన్యాయం జరుగుతుందో, ఏ స్థలంలో అయితే నీకు మోసం జరుగుతుందో, అదే స్థలములో ప్రభువు నిన్ను గొప్పవాడిగాను గొప్పదానిగాను చేయగలడు. చూసావా? ఎందుకంటే యాకోబుకి సాయం చేసిన దేవుడు నీకు సాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబును ఆదుకున్న దేవుడు నీకు ఆదుకొని ఆదరించి ఆశీర్వదించగలిగిన దేవుడిగా లేఖనంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇక 3వదిగా అంచేత అన్యాయాన్ని సహించాలి అన్నది 2వదిగా మనం చూస్తున్నాం. అందుకే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనము చూడగలుగుతున్నాం. 1 కొరింథీ పత్రిక 6:7లో, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? చూసావా? అందుచేత పౌలు అంటున్నాడు, ఒకరితో ఒకడు వ్యాజ్యమాడే బదులు అన్యాయాన్ని సహించడం మేలు కదా అంటున్నాడు. అందుచేత ప్రియులారా, మనము అన్యాయాన్ని సహించేవారుగా, దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనం ఉండాలని లేఖనంలో చూడగలుగుతున్నాం. ఇక 3వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ మాటను చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, మీరు వివేకులయ్యుండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు,
ఒకడు మృంగివేయుడిని వేసినను, ఒకడు మేము వశపరుచుకొనినను. ఏమంటున్నాడండి? ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మేము మృంగివేసినను, ఒకడు మేము వశపరుచుకునినను, ఒకడు తన్ను గొప్ప చేసుకునినను, ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు అన్నది లేఖన భాగంలో చూడాలి. ఇక్కడ ఒక మంచి మాట రాశాడు, మీరు వివేకులు కనుక అవివేకులను సహిస్తున్నారు అని రాశాడు. వండర్ఫుల్. ఇప్పుడు ఈ మాట మనం గమనించాలి ప్రియులారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, ఏమండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు? అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సహింపనలవి కాదంటే చేదైన మత్సరం హృదయంలో కానీ ప్రియులారా, సహించకుండా నీవు ఉంటే, సహించకుండా చేదైన మత్సరం, వివాదం, అసూయ లాంటి నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు వివేకవంతురాలివి కావు. ఏదో సామెత చెప్తారు, కొన్నిసార్లు భార్యాభర్తల కుటుంబాల్లో దాంపత్య జీవితాల్లో దంపతుల మధ్య మనం గమనిస్తే భార్యలు తెలివైన వాళ్ళైతే భర్తలు వివేక శూన్యులు అవుతారు. భర్తలు వివేకవంతులైతే భార్యలు వివేకహీనులు అవుతారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరూ తెలివైన వాళ్ళు, దేవునికి స్తోత్రం. ఆ విషయంలో మనమేమి సందేహపడక్కలు, ఇద్దరూ తెలివైన వాళ్ళే. అయితే ఒకరు వివేకవంతులై ఒకరు వివేకవంతులు కాకపోతేనే ఆ కుటుంబ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరో ఒకరు సరిపెట్టుకుని పోవాలి, ఎవరో ఒకరు సహించాలి. అప్పుడే ఆ కుటుంబంలో సాఫీగా సాగిపోగల పరిస్థితులు. కొన్ని ఉదాహరణలు నేను చెప్తా ఉంటా. మరి మాజీ అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అందులో ఒకటి ఏంటంటే, కొంచెం భార్య కోపం ఎక్కువని చాలా మరి అబ్రహాం లింకన్ని ఇబ్బంది పెడుతుందండి. ఆమె అనేక పర్యాయాలు అబ్రహాం లింకన్ వేధిస్తూ ఉండేదని కూడా కొంతమంది చెప్తూ ఉండేవారు. అయినా కొన్నిసార్లు ఆమె పరిస్థితులు కొంచెం టూ మచ్గా అవుతాయి. కొంచెం ఆమె హద్దు మీరి కూడా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం లింకన్ కోపగించుకోకుండా ఆమెను సహించాడు అని చెప్తూ ఉంటారు. ఒకసారి సెనేట్లో ప్రసంగం చేయడానికని అబ్రహాం లింకన్ బయలుదేరాడంట. సెనేట్లో స్పీచ్ ఇవ్వడానికని వైట్ హౌస్ నుండి బయలుదేరుతూ ఉంటే మరి వాళ్ళ భార్య ఏం చేసిందంటే మీద బాల్కనీ మీద నిలబడి కలర్ వాటర్, రంగు నీళ్లు ఆ అబ్రహాం లింకన్ మీద పోసేసిందంట. ఆయన సెనేట్ ఎంత పెద్ద సభ, ఆ పెద్ద సెనేట్లో స్పీచ్ ఇవ్వడానికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వెళ్తున్నాడంటే ఎంత గౌరవం. ఆ తెలివితేటలు ఆమెకు ఉండకూడదా? వివేకశూన్యురాలు. ఏం చేస్తాం? వివేకహీనురాలు. హంగిరి బకెట్తో నీళ్లు పోసేసిందంట, కలర్ వాటర్ పోసిందంట. వెంటనే అబ్రహాం లింకన్ లోపలికి వెళ్ళి కోట్ మాత్రం మార్చుకొని వేరే కోట్ మీద వేసుకొని తల తుడుచుకొని వెళ్ళిపోయాడంట గబగబా. అక్కడికి వెళ్ళేసరికి ఆ సెనేట్లో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చాడంట. బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చేసరికి వాళ్ళు గార్లెండ్ వేసి బాగా సన్మానించారంట. అప్పుడు అబ్రహాం లింకన్ ఆ గార్లెండ్తోనే నేరుగా ఇంటికి వచ్చి అబ్రహాం లింకన్ తిరిగి వచ్చేసరికి కొంచెం భయపడ్డాదంట. ఎందుకంటే ఏదో చేయబోతాడేనా నన్నని. కానీ ఏం చేశాడంటే ఆ మెడలో ఉండే గార్లెండ్ తీసి భార్య మెడలో వేసాడంట. అప్పుడు ఆ భార్య ఆశ్చర్యపోయి ఏడవడం మొదలుపెట్టింది. నీ కోపం రాదా?
నువ్వు మగవాడివి కదా, నీ కోపం రాదా? నేను నీ మీద నీళ్లు పోసానయ్యా, నువ్వు టెన్షన్ అవ్వా. అప్పుడు ఆయన అన్నాడండి అబ్రహాం లింకన్ గారు, చూడమ్మా, బల్లేలతో పొడిచిన, అరచేతులతో కొట్టిన, ఉమ్మి వేసిన, అమ్మా ముఖం మీద గుద్దిన, ముళ్ళ కిరీటం తల మీద పెట్టిన నా యేసయ్యకి కోపం రాలేదమ్మా. వదకు తేబడిన గొర్రె పిల్ల వల్ల అన్నిటినీ ఆయన సహించినప్పుడు, నేను చేసిన తప్పిదములన్నీ కూడా ఆయన సహించాడంటే, ఆయన నేర్పాడమ్మా నన్ను సహించడం అంటే ఏంటని. ఆయన చెప్పాడమ్మా నాకు సహించడం అంటే అర్థం ఏంటో అని. నువ్వు తప్పు చేస్తావు, తప్పు చేసినప్పుడే సహించాలి, తప్పు చేయకపోతే ఎవరైనా సహిస్తారా అని అబ్రహాం లింకన్ ఆమెతో చెప్పేసరికి క్షమాపణ అడిగిందంట. ఇక మీదట నుండి ఇలా నేను ప్రవర్తించను అని అన్నట్టు. అంచేత సహించటం ద్వారానే మనం మనుషుల్ని సంపాదించుకోగలమండి. మనం తెలివైన వాళ్ళము, దాని అర్థం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలివిగలుగా ఉండాలన్నది అర్థం కాదు. అక్కడ మనకుండే తెలివితేటలు పక్కనున్న వాళ్ళకు ఉండకపోవచ్చు, మనకుండే ఆలోచనలు పొరుగు వాళ్ళకు ఉండకపోవచ్చు, ఎదుటి వాళ్ళకు ఉండకపోవచ్చు. కనుక వారిని మనం సహించడమే క్రీస్తు నేర్పినదిగా మనము చూడగలుగుతున్నాం. ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఊరిలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన మరణ పడక మీద ఉన్నాడు, అంటే చచ్చిపోబోతున్నాడంట. చచ్చిపోబోతున్న ఆయన మరి అందరూ కూడా వర్తమానాలు భలే చెప్తా ఉన్నారు. చెన్నై నుండి కామేశ్వరరావు గారు వచ్చినారు, భలే మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉంటే, ఆ అయ్యగారిని ఒక మాట నేను చూడాలనుకుంటున్నా, ఇట్లా నేను చచ్చిపోబోతున్నా, ఒక మాట రమ్మని చెప్పమ్మా అని కబురు పంపించారంట. పాస్టర్ గారి దగ్గర కబురు పంపిస్తే పాస్టర్ గారు నా దగ్గర చెప్పారు, అయ్యా ఒక ఆయన పాపం దీర్ఘకాలంగా వ్యాధితో ఉన్నాడు, ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పేశాడు కొన్ని గంటలు బతకబోతున్నాడని, చచ్చిపోయే ముందు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలంటున్నాడయ్యా అని అన్నాడు. సరే అని నేను ఆ పాస్టర్ గారు ఆయన దగ్గరికి బయలుదేరి వెళ్ళాం. అప్పుడు ఆ పాస్టర్ గారితో పాటు నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యగారు నేను భయంకరమైన అలవాట్లకి బానిసైపోయినా, పక్కనుండే భార్యను చూపిస్తూ ఉన్నాడు, నేను ఎంతగానో చిత్రహింసలు పెట్టాను అయ్యగారు, ఎన్నో హింసలు పెట్టాను నా భార్యని. ఆ తాగుడు మైకంలో ఆ అలవాట్లకు బానిసైపోయి, అయ్యో వ్యభిచారానికి గురైపోయి ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెట్టా, కానీ బదులు చెప్పలేదయ్యా నా భార్య. ఆమె ఓర్పే నన్ను మార్చిందయ్యా. నేను మారి నా అలవాట్లన్నీ విడిచిపెట్టిన, నా అలవాట్లన్నీ మానేసి నేను మంచివాడిగా బతుకుతామని నేను ఆశపడ్డా, కానీ ఈ లోపలే నాకు వ్యాధి వచ్చేసింది, నేను చచ్చిపోబోతున్నాను. నా భార్య కాదయ్యా ఆమె, నా పాలిట ఆమె దేవతయ్యా, అన్నిటినీ సహించిందయ్యా, అన్నీ ఓర్చుకుని నన్ను నిజంగా మార్చుకుందయ్యా అని చెప్పి తన భార్యని గురించి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూశారా ఎంత మరి సహనం, ఓర్పు వల్లే భర్తల్ని భార్యల్ని మార్చుకోగలం, కొడుకుల్ని కూతుర్ని మార్చుకోగలం, కుటుంబాలను సంపాదించుకోగలం. లేకపోతే అందరినీ పోగొట్టుకోవడమే, అందరినీ పోగొట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అంచేత ఈ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే సహించే వారంగా ఉండాలి. అంచేత ఓపిక అన్నది ఉంటే మనకేమొస్తాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. ప్రభుకి స్తోత్రం. అందుకే ఆ పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా ఉండాలంటే సహించేవారుగా, ఇరుకు మార్గాన్ని పోయేవారుగా మనం ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళంతా కూడా కుటుంబాలలో, జీవితాలలో ఆవేశపడిపోయి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వలేదండి, సహించి గొప్ప వాళ్ళు అయ్యారండి.
ఓర్చుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారండి. అందుకే ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ప్రియులారా, మరి ఎంత చక్కగా అంటున్నాడంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని అంటున్నాడు. అంచేత ఓర్పు సహనం కలిగినప్పుడు మీరు ఎంతో జాలి గలవారని, కనికరం గలవారని మరి జనాలు తెలుసుకోగలరని లేఖన భాగంలో చూడగలరు. అంచేత ప్రియులారా, ఓర్పు మనకుంటే మనం దేవుని యొక్క కార్యాలు ఇదవగలమని వాక్యంలో చూస్తున్నాం. అంచేత ఎవరికైతే ఆ ఓర్పు ఉంటుందో, ఎవరికైతే ఆ సహనం ఉంటుందో, 2 తెస్సలోనికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం అని భక్తుడు రాయడం మనం చూడగలుగుతున్నాం. అలాగే హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 22వ వచనములు 32వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనిడి. ఎందుకంటే ఈ శ్రమలలో సహించడం వల్ల ఆలస్యాన్ని సహించడం, అన్యాయాన్ని సహించడం, అవివేకులను మనం సహించితే ఏం జరుగుతుందంట ఏమండి 33 అంటాడు, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో 6 పడితిరి, మరి ఒక విధంగా చేస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైరి అని ఇక్కడ వాక్యంలో చూడగా. అంచేత మనము దేవుని, అలాగే 36 అంటాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే, దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేరాలంటే మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అందుచేత దేవుని జనాంగమా, అట్టి ఓర్పుతో, అట్టి సహనంతో మనం దేవుని కార్యాలు చేసి మనం ఎంతోమందిని సంపాదిద్దాం, మన కుటుంబాలను కట్టుకుందాం. ఆవేశపడడం వల్ల కుటుంబాలు ఇరిగిపోతాయి, ఆవేశపడిపోవడం వల్ల కంపెనీలు మోయబడుతున్నాయి, ఆవేశపడిపోవడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఆవేశపడిపోవడం వల్ల పిల్లలు అనాథులైపోతున్నారు, ఆవేశపడిపోవడం వల్ల నీకు బీపీ షుగర్లు పెరుగుతున్నాయి. ఆవేశము అన్ని విధాలుగా మనకి నష్టం, మనకు అనర్థం. కనుక నీ ఆవేశాలను నీ స్వాధీనంలో పెట్టుకొని యేసు ప్రభులాగా, దేవుడులాగా, ప్రవక్తల్లాగా, భక్తుల్లాగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లాగా నువ్వు జీవితంలో సహించగలిగితే అన్నిటినీ పొందుకోగలవు, అభివృద్ధిలోనికి రాగలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.